సముద్ర తీరం నుంచి 400 మీటర్ల దూరంలో 22 ఎకరాల్లో ఓ కోట. పటిష్టమైన నిర్మాణ సాంకేతికత, అందమైన ఆర్కిటెక్చర్ ఈ కోట సొంతం. ఛత్రపతి శివాజీ సైతం ఈ కోటను స్వాధీనం చేసుకోవడానికి పలుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అదే జంజీరా కోట. ముంబై నగరానికి దక్షిణాన 165 కిలోమీటర్ల దూరంలో రాయ్గఢ్ జిల్లాలో మురద్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి పశ్చిమాన అరేబియా సముద్రంలోని ఒక ద్వీపం మీద ఈ కోట ఉంది. 17వ శతాబ్దంలో జంజీర్ ప్రాంతానికి ప్రధానిగా ఉన్న సిద్ధి మాలిక్ అంబర్ దీని నిర్మాణం చేపట్టారు. 22 ఏళ్ల తర్వాత సిద్ధి సురల్ ఖాన్ హయాంలో దీని నిర్మాణం పూర్తయింది. రాళ్ల మధ్య ఇసుక, సున్నం, బెల్లం, కరిగించిన సీసం మిశ్రమాన్ని ఉపయోగించి ఈ కోటను నిర్మించారని స్థానికులు చెబుతుంటారు. శత్రు దుర్భేద్యమైన ఈ కోటను చేరుకోవడం చాలా కష్టం. శత్రువులు కోటలోకి ప్రవేశించే ముందే లోపలి నుంచి దూసుకొచ్చే ఫిరంగులను ఎదుర్కోవలసి ఉంటుంది. కోటలో అనేక బురుజులు ఉన్నాయి. ప్రతి బురుజు వద్ద ఫిరంగులు ఏర్పాటు చేసి ఉండేవి. దేశంలోనే రెండో అతిపెద్ద ఫిరంగైన కలాల్ బాంగడి కూడా ఇక్కడే ఉంది. ఈ కోట చుట్టూ ఎప్పుడూ కనీసం 30 అడుగుల లోతు నీరు ఉండేది. ఇది కోట భద్రతను మరింత పెంచేది. కోటలో అంతర్గత భద్రత కూడా పటిష్టంగా ఉండేది. ఎవరైనా భద్రత నియమాలను ఉల్లంఘిస్తే వారికి శిక్ష మరణదండని. కోట నుంచి ఎవరైనా బయటికి వెళ్లినప్పుడు వారి చేతి మీద ఒక ప్రత్యేకమైన ముద్రను వేసేవారు. ఆ ముద్రను చూపిస్తేనే తిరిగి కోటలోకి అనుమతించేవారు, లేదంటే చంపేసేవారు. ఇన్ని ప్రత్యేకతలున్న జంజీరా కోటను స్వాధీనం చేసుకునేందుకు 1657లో ఛత్రపతి శివాజీ ప్రయత్నించి విఫలమయ్యారు. 1669లో శివాజీ స్వయంగా బరిలోకి దిగారు. ఆ సమయంలో జంజీరాకు చీఫ్గా ఫతే ఖాన్ ఉన్నారు. ఆయన పర్యవేక్షణలో మరో 7 కోటలు కూడా ఉండేవి. శివాజీ ఆ 7 కోటలను ఆక్రమించుకున్నారు. కానీ జంజీరాలో పాగా వేయలేకపోయారు. 2 ఏళ్ల తర్వాత అంటే 1671లో మరోసారి దాడి చేసి ఓడిపోయారు. తర్వాత జంజీరా కోటకు సమీపంలో పద్మదుర్గం అనే ఓ కొత్త కోటను కట్టి 1676లో మరోసారి జంజీరా కోటపై దాడి చేయాలని నిర్ణయించారు. కానీ ఈసారి కూడా శివాజీ విఫలమయ్యారు. శివాజీ తర్వాత సంభాజీ మహారాజ్ కూడా జంజీరాను వశం చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అలా అనేక మంది పోర్చుగీస్, మరాఠా యోధులు ఆ కోటను దక్కించుకునేందుకు ప్రయత్నించి ఓడిపోయారు. ఇక స్వాతంత్రం వచ్చాక సిద్ధిలు ఈ కోటను భారత ప్రభుత్వానికి అప్పగించారు. ఆ తర్వాత కోటలో నివాసం ఉండడం అక్కడి ప్రజలకు కష్టంగా మారింది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి ఆశ్రయం పొందారు. కాలక్రమేణా ఈ కోట నిర్జన ప్రదేశంగా మారింది. జంజీరా కోట ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధీనంలో ఉంది.